నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కోలాహలంగా కార్యవర్గం పొలిట్ బ్యూరో బాధ్యతలు స్వీకరణ. మే 9న జాతీయ లోక్ అదాలత్. కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ విజ్ఞప్తి. అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారి చేతివాటం. అనుచరుడితో అక్రమ మద్యం సరఫరా చేస్తూ దొరికిపోవడంతో ప్రభుత్వానికి సరెండర్. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు టీడీపీ నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నారు. పాత కొత్త కలయికతో పొలిట్ బ్యూరో కేంద్ర రాష్ట్ర కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల క్లస్టర్ స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు దక్కింది. తాను గుడ్డిగా ఎవరికీ బాధ్యతలు అప్పగించనని, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే వారినే ప్రోత్సహిస్తానని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. బలమైన కేడర్ కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. దేశంలో టీడీపీలాగా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఎక్కడా లేదని అభిప్రాయపడ్డారు. కార్యకర్తే అధినేత అనే మన సిద్ధాంతాన్ని ఆచరణలో చూపిద్దామన్నారు. లోకేష్ పార్టీలో ప్రక్షాళన తెచ్చి కార్యకర్తలకు బీమా కల్పించారు. ప్రతి పోలింగ్ బూత్లోనూ మనం బలపడాలి. వచ్చే ఎన్నికల్లో 2024లో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ రావాలి. అన్ని సమీకరణలు చూసి కార్యవర్గాన్ని ఎంపిక చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీ, కమిట్మెంట్ చూసి పదవులకు ఎంపిక చేశాం. 4 దశాబ్దాలుగా కమిటీలను నియమిస్తున్నాం. కానీ ఇంతవరకు ఎప్పుడూ ఇంత కసరత్తు చేయలేదు. సీనియర్లను గౌరవిస్తూ కొత్త వారికి అవకాశం ఇచ్చాం. ఒక మండల పార్టీ నేతను పొలిట్ బ్యూరో మెంబర్ను చేశాం. సామాన్య కార్యకర్తలకు పార్టీలో పదవులు వచ్చాయని అన్నారు. అందరూ కూడా గుండె మీద చేయబెట్టుకొని ప్రమాణం చేయాలి ఆత్మసాక్షిగా. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవాభావంతో మనస వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు, స్వాగతం, సుస్వాగతం. కొత్తగా కమిటీలోకి వచ్చిన వారందరూ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. 4 దశాబ్దాలుగా పార్టీ కమిటీలు నియామకం చేస్తున్నాను. కానీ ఇంత కసరత్తు ఎప్పుడూ నేను చేయలేదు. ఎన్నో వడపోతలు, ఎన్నో లెక్కలు,
ఎన్నో ఈక్వేషన్లు చూసి మీ అందరికీ పదవులు ఇచ్చాం. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ని గౌరవిస్తూ, కొత్త వారికి అవకాశాలు ఇస్తూ, కష్టపడిన వారికి చోటిస్తూ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సీనియారిటీ, సిన్సియారిటీ, సోషల్ రీఇంజనీరింగ్తో దాదాపు 250 మందితో కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. అనుభవం, యువశక్తి, సమర్థత, గీటురాయిగా పార్టీ కమిటీలు ఏర్పాటు చేశాం. పార్టీ పదవులు చేపట్టిన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. ఇది దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు. ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపజుట్టేస్తున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ గెలిచినా ఓడినా ఎప్పుడూ సగర్వంగా ఎగిరే జెండా మన పసుపు జెండా. టీడీపీ లెజెండ్ నారా లోకేష్ అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కొనియాడారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో యువగళం ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజలతో మమేకం అయ్యారని అన్నారు. రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రావడం వెనుక లోకేష్ కృషి ఎంతో ఉందని అన్నారు. ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రానికి విరివిగా పరిశ్రమలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ బాధ్యతలు స్వీకరించడం పట్ల దామచర్ల జనార్దన్ ప్రత్యేకంగా అభినందించారు. యువనేత నాయకత్వంలో రాష్ట్రంలో టీడీపీ మరింత పటిష్టమవుతుందని తెలిపారు. ఈరోజు మన యువ నాయకులు, అదేవిధంగా ఐటీ ఎడ్యుకేషన్ మంత్రివర్యులు ఆయన ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు మనస్ఫూర్తిగా మన జిల్లా తరపున, అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక మైల్ రాయి. ఇది ఆయన అంతకుముందు అపోజిషన్లో కూడా ఏ విధంగా సర్వీస్ చేశాడు, ఏ విధంగా యువగలంలో కూడా అన్ని వర్గాలలో కష్ట నష్టాలు తెలుసుకొని ఈరోజు పూర్తిగా ఎన్నో కంపెనీలు ఈరోజు రావడానికి మూల కారణకుడుగా ఈరోజు రాష్ట్రాన్ని కూడా అనేక విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి అలాంటి యంగ్ డైనమిక్ మన నాయకుడు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ కావటం చాలా సంతోషమైన విషయం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా ముందుకెళ్ళటానికి, రాష్ట్రం కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని విధాలు కూడా కృషి చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తాం. పార్టీ కూడా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్తో పాటు స్టేట్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ అన్నీ కూడా ఎవరికైతే ఈరోజు పదవులు వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. తప్పకుండా అందరం కూడా కలిసి పనిచేయాలి, అందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అనేక పథకాలు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన సూపర్ 6 కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మనం అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు జరుగుతూ ఉంది. అది వరకు ఎక్కడ గొడవలు జరుగుతాయా, గంజాయి పరిస్థితి, కబ్జాల పరిస్థితి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఈరోజు ప్రజలు కూడా పీస్ఫుల్గా ఉన్నారు. పీస్ఫుల్గా
అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. కాబట్టి అందరం కూడా కలిసి ఎవరైతే ఈరోజు కమిటీలో తీసుకున్నారో అందరూ కూడా కలిసి అన్ని నియోజకవర్గాల్లో కూడా ముందుకు తీసుకెళ్లేదానికి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్న యువనేత నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య ఆకాంక్షించారు. యువగళం ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కలిసి పార్టీ అధికారులకు వచ్చేందుకు కృషి చేశారని అన్నారు. తాజాగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అభినందనలు తెలిపారు. లోకేష్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలిపారు. నారా లోకేష్ గారు యువనేత, మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రి, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఆయనకి బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. మే 9వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ వ్యాప్తంగా ఒకే రోజు లోక్ అదాలత్ జరుగుతుందని అన్నారు. మే 9వ తేదీన 9 మండల స్థాయి కమిటీలలో 69 బెంచీలు ఏర్పాటు చేశామని, అందులో 68,318 మందికి నోటీసులు జారీ చేశామని అన్నారు. కక్షిదారులు నష్టపోకుండా, సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కోర్టులో కట్టిన ఫీజులను కూడా వెనక్కి ఇవ్వటం జరుగుతుందని అన్నారు. రాజీ పడిన తర్వాత మరలా కోర్టుకు వెళ్లే అవకాశం ఉండదని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. జాతీయ లోక్ అదాలత్ వారి ఆదేశాల మేరకు వచ్చే నెల 9వ తేదీన 2వ శనివారం యావత్ భారతదేశంలో లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మన ప్రకాశం జిల్లాలో 9 మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీస్ ఉన్నాయి. ఈ 9 మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీల్లో కూడా దాదాపుగా 29 బెంచెస్ని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. గత లోక్ అదాలత్ మార్చిలో జరిగిన లోక్ అదాలత్లో మన ప్రకాశం జిల్లాలో 18,080 కేసులు లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేయడం జరిగింది. ఈసారి 9/5/2026 జరగబోయే లోక్ అదాలత్ గురించి యావత్ ఉమ్మడి ప్రకాశం డిస్ట్రిక్ట్లో 68,318 నోటీసులు ఇవ్వడం జరిగిందండి. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఈ జాతీయ లోక్ అదాలత్లో అన్ని రకాల క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్, అన్ని రకాల సివిల్ కేసెస్, మోటార్ యాక్సిడెంట్ క్లైమ్ ట్రిబ్యునల్ కేసెస్, బ్యాంక్ మ్యాటర్స్ను సెటిల్ చేయడం జరుగుతుంది. ఇంకా మరి ముఖ్యంగా 9/5/2026 దాకా ఆగకుండా ముందుగానే ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ని ప్రతి MLSC వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇందులో పార్టీలు వాళ్ళ కన్వీనియంట్ టైంలో వచ్చి అప్పీర్ అయ్యి కేసు కనుక రాజీ చేసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఉత్తర్వులు 9/5/2026 ఇవ్వడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పేది ఏమంటే, ఈ జాతీయ లోక్ అదాలత్లో ఏదైతే సివిల్ కేసులు సెటిల్ అవుతున్నాయో పార్టీలు వాళ్ళు కట్టిన ఫీజుని కంప్లీట్గా రిఫండ్ ఇవ్వడం జరుగుతుందండి. అందువల్ల కక్షిదారులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి. అక్రమంగా మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారే అక్రమాలకు పాల్పడటంతో పోలీసులు నివ్వెరపోయారు.
అనుచరులను ఏర్పాటు చేసుకుని మద్యం అమ్మకాలు సాగిస్తుండగా పోలీసులు చేసిన తనిఖీల్లో అధికారి అనుచరుడు పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లతో దొరికిపోవడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ అధికారి ఆమె అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నంద్యాల జిల్లా డోన్ పోలీసులు ఇటీవల చాకిరేవు మిట్ట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా పిఆర్ పల్లికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కారులో 379 మద్యం సీసాలు దొరికాయి. ఒక వ్యక్తికి అంత మద్యాన్ని విక్రయించకూడదు, దీంతో వాటిని ఎక్కడ కొన్నావని ప్రశ్నించగా డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి ఇచ్చారని చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. నిందితుడిని విచారించగా అదంతా ఎక్సైజ్ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సరుకని తేలింది. ఈ సీసాలను బెల్టు దుకాణాలకు పంపి అమ్మిస్తున్నట్లు నిందితుడు చెప్పడంతో అతనితో పాటు డోన్ ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎక్సైజ్ సిఐతో మాట్లాడగా ఆ సరుకును తాను ఇవ్వలేదని, స్టేషన్లో ఎవరైనా ఇచ్చి ఉంటారని చెప్పారు. అయితే ఎక్సైజ్ సిఐ వరలక్ష్మి మద్యాన్ని అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నించారని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఆమెపైన కేసు పెట్టినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కేసు విచారణ జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు నష్టం వచ్చేలా మద్యం అక్రమ విక్రయాలకు పాల్పడిన వరలక్ష్మిని సరెండర్ చేస్తున్నట్లు నంద్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రకటించారు. ఒంగోలు మంగమూరు రోడ్లో శ్రీ హర్షిణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హారిజోన్ ఐఐటి నీట్ అకాడమీని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. గోరంట్ల రవికుమార్ జూనియర్ డిగ్రీ కాలేజీలతో పాటు మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలబెట్టారని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఇప్పుడు ఐఐటి నీట్ అకాడమీ ఏర్పాటు చేసి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేస్తున్నారని దామచర్ల జనార్దన్ రవికుమార్ను ప్రత్యేకంగా అభినందించారు. గోరంట్ల రవికుమార్ శ్రీ హర్షిణి విద్యా సంస్థల ఆధ్వర్యంలో అనేక విద్యా సంస్థలను స్థాపించారని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య తెలిపారు. ఇప్పుడు ఐఐటి నీట్ అకాడమీ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు. గత 35 సంవత్సరాల కిందట కోచింగ్ సెంటర్ ప్రారంభించి అంచెలంచెలుగా అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసినట్లు రవికుమార్ తెలిపారు. హోరిజోన్ ఐఐటి నీట్ స్పెషలైజ్డ్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 30 ఏళ్ల అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో ఐఐటి నీట్లో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏఎంసీ చైర్మన్ రాతగారి వెంకట్రావు, కరస్పాండెంట్ కవిత, డైరెక్టర్ హర్షిత్, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బొట్టపాటి వెంకట్, డివిజన్ అధ్యక్షుడు, నాయకులు, పలు విద్యా సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. మన హర్షిణి రవి గారు 31 సంవత్సరాల నుంచి మన ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఈరోజు హర్షిణి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ దాన్ని రీసెంట్గా 1 year బ్యాక్ అది కూడా ఓపెన్ చేశారు. అదేవిధంగా డిగ్రీ పీజీ కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఇవన్నీ కూడా నడుపుతూ ఉన్నారు. అనుభవంతో ఎంతోమంది విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు హారిజన్ ఐఐటి అండ్ నిట్ అకాడమీని కూడా ఈరోజు మంగమూరు రోడ్లో దాన్ని కూడా ప్రారంభించారు. ఎందుకంటే ఈరోజు ఐఐటి కానీ నిట్ కానీ ఇలా పిల్లలకు కూడా చాలా అవసరం కాబట్టి
దాని ఉద్దేశపూర్వకంగా ఆల్రెడీ ఆ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అనుభవంతో ఎక్కువ మందిని కూడా మనకి ఐఐటికి పంపించడానికి కానీ ఇట్లాంటి వాటికి పనికొస్తుందనే ఉద్దేశంతో దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. తప్పకుండా కూడా ఒక దర్శిని కాలేజీ సొసైటీలో కూడా ఒక మంచి పేరు, అదేవిధంగా ఒక డిసిప్లిన్ మేనర్లో ఈరోజు విద్యార్థులని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మన విద్యా వ్యవస్థలో ఒంగోలు పట్టణంలో చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అకాడమీ కూడా ఏదైతే ఉద్దేశంతో పెట్టారో అది బాగా జరగాలని, అదేవిధంగా ఎంతోమంది ఐఐటికి కానీ నీట్కి కానీ ముందుకెళ్లే విధంగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన హర్షిని విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేస్తున్నారు. దానికి మన శాసనసభ్యులు మన ప్రీతమ నేత దామచల జనార్దన్ గారి చేతుల మీదుగా స్టార్ట్ అవ్వడం, అలాగే రవి గారు ఇంత ముందల ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు స్టార్ట్ చేసి అన్నింటిలోనూ దిగ్విజయంగా నడుపుతున్నందుకు, అలాగే ఇది కూడా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ యొక్క కొత్త బ్రాంచ్ని ప్రారంభించడానికి మా అందరం కూడా రావటం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. ఇలాంటి బ్రాంచ్లు ఎందుకంటే ప్రకాశం జిల్లా చరిత్రలోనే శ్రీ హర్షిని విద్యా సంస్థలు అనేవి చాలామంది మంచి విద్యార్థులకి మంచి భవిష్యత్తునిస్తూ చాలా మంచి ర్యాంకుల్లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే జేఈ మెయిన్స్ కానివ్వండి, నిట్ కానివ్వండి, ఈ కోచింగ్లు కూడా అగ్రస్థానంలో ఉండి ఒక పక్క ఇంటర్మీడియట్ దగ్గర నుంచి బీటెక్ ఇంజనీరింగ్ కాలేజీల దాకా శ్రీహర్షిని విద్యా సంస్థలు విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధ, క్రమశిక్షణ, ఉన్నతమైనటువంటి స్థానాల్లో విద్యార్థులు రావడానికి ఒక మంచి అవకాశం. ఇలాగే ప్రకాశం జిల్లాలోనే కాక పక్క జిల్లాలో కూడా శ్రీహర్షిని విద్యా సంస్థలు మరింత అభివృద్ధి చెంది ఈ రాష్ట్రానికి ఒక మంచి పేరు తెచ్చే విద్యార్థుల్ని తయారు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా రవి గారిని కోరుకుంటున్నాను. శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ మన రవికుమార్ గారు ఈరోజు నూతన అకాడమీ ఐఐటి ఆరిజోన్ అకాడమీ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయము. మన ప్రకాశం జిల్లా మన రియాజ్ గారు చెప్పినట్టు హర్షిని విద్యా సంస్థలు మన జిల్లాలోనే కాకుండా చుట్టుపక్కల జిల్లాలో కూడా మంచి సేవలు చేస్తూ విద్యార్థుల్ని బాగా మంచి ర్యాంకులు వచ్చే విధంగా బాగా కష్టపడుతూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సంస్థ. ఈ సంస్థ ఇంకా పెద్దదయ్యి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తోటి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా రవికుమార్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మా విద్యా సంస్థలో అభివృద్ధిలో భాగంగా ఒంగోలులోని మొట్టమొదటిసారిగా ఒక ఐఐటి నీట్ స్పెషలైజ్డ్ కోచింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. ఈరోజు దానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ నాయకులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ గారి అమృత హస్తాల చేతుల మీదుగా ఈరోజు ఈ అకాడమీ ప్రారంభించడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి డాక్టర్ సీతారామయ్య గారు ఈడీసీసీ బ్యాంక్ చైర్మన్ గారు వచ్చున్నారు. ఈ రాబోయే రోజుల్లో ఈ ఐఐటి నీట్ అకాడమీ హారిజాన్ పేరుతో దీన్ని స్టార్ట్ చేశాం. ఈ హారిజాన్ ఐఐటి నీట్ అకాడమీ ప్రకాశం జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఐఐటి నీట్ ర్యాంకులు తీసుకొచ్చే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీని దాదాపుగా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీహర్షిని విద్యా సంస్థలు గతంలో ఒక మంచి పేరుతో ఎలా వెలుగొందుతున్నాయో ఈ హారిజాన్ ఐఐటి నీట్ అకాడమీ కూడా దానిని మించి అభివృద్ధిలోకి వస్తుందని విద్యార్థులకి మంచి భవిష్యత్తు కల్పించడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చీమకుర్తి హరిహర క్షేత్రంలో రమా వసుంధర సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణాన్ని మాజీ మంత్రి సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు వైభవంగా జరిపించారు. సిద్ధా పాండురంగారావు, సిద్ధా సుధాకర్, సిద్ధా వెంకటప్రసాద్, సిద్ధా బాలాజీ దంపతులు కళ్యాణం ఉభయదాతలుగా వ్యవహరించారు. సిద్ధా వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు కళ్యాణ తరంబ్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవన్నీ వచ్చాయి కదా మీకు అతికాయలు రెండు సహస్రమాదేవి శతమౌళాదుతాంగు శ్రీ వీర వెంకట మా సహిత సత్యనారాయణ మమో నిత్య పుష్కర్ మమో భావగే మమో అదుర్గే మమో నిత్య నాస్తి త్వమేవ శరణం
మమ ధ్యాయ పరమం గణగం గణా పశ్యంతి సూరయః దివీం పదం వెంకటరమణ గోవింద వరుణో ధ్రువందేవో బృహస్పతి అందరూ కూడా చక్కగా వీక్షించండి. ఈ యొక్క కార్యక్రమము గోవిందా గోవిందా చాలా విశేషమైంది. ఒక బెలూన్లో గిన్నె అవి చాలా ఉత్తమ. గోవిందా కూడా అర్చక స్వామి వారు పాదుకలు ఇస్తున్నారమ్మా. చక్కగా గత 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా అన్నవరంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ ఇందాక మన హరి పంతులు గారు కూడా చెప్పడం జరిగింది. 850 గంటల కూర్చొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వీరికి కళ్యాణోత్సవం జరిపించాలని కొంతమంది భక్తులు అడుగుతున్నారండి. మనం తప్పకుండా ఈ కార్యక్రమం పెడతాము అని వాళ్ళు అడిగినప్పుడు తప్పకుండా చేయండి. భక్తులు ఉత్సాహాన్ని మీరు కాదనద్దు, మీరు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని చెప్పడం జరిగింది. వారు మరి కొంతమంది ఉత్సాహంగా ఉన్న భక్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేయాలనే ఒక నిర్ణయంతో ఈరోజు సుమారు దగ్గర ఒక 60 గంటలు కూర్చొని స్వామివారి ఒక కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. అదేవిధంగా ఇందాక హరిగా చెప్పినట్టు ఏదైతే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగినందుకు భగవంతుడు అందరూ కూడా మనస్ఫూర్తిగా మంచి ఆశించి ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో మీ అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారు రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి వారు ఉన్నతిగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ ఈ మా ఒంగోలు నియోజకవర్గ పార్టీ క్యాడర్ అంతా కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మేము కూడా త్వరలో అంటే ఈరోజు అక్కడ హెవీగా ఉంటుందని మేము పోలేకపోయాము. తర్వాత మా ఏఎంసీలు ఒంగోలు క్యాడర్ కూడా లోకేష్ బాబు గారిని పర్సనల్గా కలిసి అభినందించడం జరుగుతుంది. మా యువగలం రథసారథి శ్రీ నారా లోకేష్ గారు జాతీయ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తూ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. నారా లోకేష్ గారి హయాంలో తెలుగుదేశం పార్టీ శతవసంతాలు పూర్తి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నారా లోకేష్ గారుని ఆయన బాడీని షేమింగ్ చేస్తూ గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆయన్ని చాలా రకాలుగా మాట్లాడారు. ఈ రోజున ఆయన ఒక తురుపు మొక్కలాగా తయారయ్యి ఈ రోజున నారా లోకేష్ గారి పేరంటేనే ప్రతిపక్ష పార్టీలు భయపడే స్థితికి వచ్చాడంటే ఆయనలో పట్టుదల,
అకుంఠిత దీక్షకి ఇంతకన్నా మించిన తార్కాణం లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నారా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ వసంతాలు పూర్తి చేసుకుంటుందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం అనేది పెట్టి దాదాపు కోటి మంది కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకొని వాళ్ళ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతూ ఎవరైతే ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ 2019-24 మధ్య పనిచేశారో వాళ్ళను గుర్తించి ఈ రోజున పదవులు పంపకముల విషయంలో అయితేనేమి ఎవడైతే పనిచేసిన కార్యకర్త ఉన్నాడో, ఎవరైతే పనిచేసిన నాయకుడు ఉన్నాడో వాళ్ళని గుర్తించి ఈ రోజున వాళ్ళకి తగిన గౌరవం సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని ఒక స్థైర్యాన్ని కలిగించిన నారా లోకేష్ గారికి మరోసారి మా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ, ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. లోకేష్ గారు అధికారంలోకి రావడానికి యువకాలంలో భాగంగా వేల కిలోమీటర్లు రాష్ట్రంలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని అవన్నీ మేము అధికారంలోకి రాగానే సమస్యలు తీరుస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఐటీ శాఖ మంత్రి వర్యులుగా అయిన తర్వాత రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతోమంది యువతకు జీవనోపాధి కల్పించారు. ఇదే విధంగా ఆయన పరిశ్రమలు తీసుకొస్తూ యువతకు ఉపాధి కలిగించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా పనిచేస్తారని కోరుకుంటూ యువగళం పాదయాత్రతోటి బడుగు బలహీన వర్గాలు, కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ బాధ సాధకాలు తెలుసుకుని ఈ రాష్ట్రంలో అతని యువగళ పాదయాత్ర అనేది ఒక చరిత్ర. మామూలుగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక చరిత్ర. ఒక యువనాయకుడు ఆ విధంగా పాదయాత్ర చేయడం నా భూతో నా భవిష్యత్తు. పాదయాత్రతోటి పార్టీకి కూడా ఎంతో ఇది తీసుకొచ్చి ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందుల్ని సబ్బందుల్ని వాళ్ళ తండ్రి గారిని అదే రోజు ఆయన పాదయాత్రలో ఉండగానే అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రాక్షస ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జైలుకు పంపించడం, ఈ బాధలన్నీ ఎదుర్కొని కూడా అతను నిలబడి ఎక్కడ విరామం లేకుండా పాదయాత్ర ఆపకుండా చేసి పార్టీకి భవిష్యత్తు ఇచ్చినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. ఆ నాయకుడికి రేపు భవిష్యత్ తరానికి కూడా మా అందరికి కూడా యువ నాయకుడిగా నారా లోకేష్ గారు ఇంకా ఉన్నతమైన శిఖరానికి ఎదగాలి. అట్లాగే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండటం అనేది చాలా శుభ పరిణామం. దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలలో 18 చోట్ల వరుస నేరాలకు సంబంధించి 3 సభ్యులను చీరాల పోలీసులు అరెస్టు చేసి మీడియా ఎదుట హాజరుపరిచారు. వారి నుంచి 187 గ్రాముల బంగారం, కిలోన్నర వెండి, 5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ అడవులలో నివసించే బిల్లు తెగకు చెందిన 3 వ్యక్తులు నేరాలు చేయడం ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన బురు మక్కానా ఉరఫ్ బురు సాదన్, రమేష్ మ్యాచర్ ఉరఫ్ రెమో, సంతోష్ బూరియా ఇళ్లలో చోరీ, వ్యక్తులపై దాడి చేసి బంగారం అపహరించడం, చైన్ స్నాచింగ్, బైక్ దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతుంటారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీ తెల్లవారుజామున 3:30 చీరాల మండలం గాంధీనగర్ ఎంజీహెచ్ కాలనీలోని బొత్సు వెంకట సుబ్బ సత్య రామాంజనేయులు ఇంట్లోకి చొరబడి ఆయనతో పాటు చెల్లెలిపై దాడి చేసి 64 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరించారు. సత్య రామాంజనేయులు ఫిర్యాదు మేరకు చీరాల 1 టౌన్ పోలీసులు సిసిఎస్ డిఎస్పి పి జగదీష్ నాయక్, డిఎస్పి ఎండి మొయిన్ ఆధ్వర్యంలో వివిధ బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో ఇదే తరహాలో గూడూరు, బాపట్ల, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి తదితర ప్రాంతాలలో కూడా నేరాలు జరిపినట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాలలో సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాలు, వేలిముద్రలను పరిశీలించి వరుస నేరాలకు పాల్పడుతోంది మధ్యప్రదేశ్ ముఠాగా గుర్తించారు. ఈ ముఠా చీరాలలో ఉన్నట్లు అందిన సమాచారంతో 1 టౌన్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ సిబ్బంది నిఘా పెట్టి 3 నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వీరిపై ఆంధ్రప్రదేశ్లో అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉండగా కర్ణాటక, కేరళ, రాజస్థాన్లోనూ కేసులు నమోదై ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ముద్దాయి బురు మక్కానాపై మధ్యప్రదేశ్ పోలీసులు క్యాష్ రివార్డు కూడా ప్రకటించారని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర దొంగల ముఠాని బాపట్ల జిల్లా పోలీస్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పట్టుకోవడం జరిగింది. గత జనవరి నెలలో 27వ తేదీన చీరాల 1 టౌన్ లిమిట్స్లో ఎంజీహెచ్ కాలనీలో
నివాసం ఉన్నటువంటి రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలోకి ఈ ముఠా తెల్లవారుజామున ఆ వ్యక్తి మీద తన కుటుంబ సభ్యుల మీద దాడికి పాల్పడి రాబరీ చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ ద్వారా వీళ్ళందరినీ కూడా ట్రాక్ చేయడం జరిగింది. చీరాలలో చేసినటువంటి రాబరీ కన్నా ముందు వీరు నెల్లూరు జిల్లాలో గూడూరు పట్టణంలో హౌస్ బ్రేక్, అదేవిధంగా మోటార్ సైకిళ్ళ థెఫ్ట్స్ కూడా చేయడం జరిగింది. ఆ సమాచారాన్ని కూడా తీసుకొని థెఫ్ట్ గురైనటువంటి వెహికల్స్ని ట్రాక్ చేసుకుంటూ ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మేము వీళ్ళని ట్రాక్ చేసి మధ్యప్రదేశ్ గ్యాంగ్గా గుర్తించడం జరిగింది. ఈ మధ్యప్రదేశ్ గ్యాంగ్లో ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి గురు మక్వానా ఆలియాస్ గురు సాధన్ బిల్, అదేవిధంగా ఇతను హోలీబోయిడా గ్రామం, గద్వాని మండలం, దార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఇతని అసోసియేట్స్ రమేష్ మాచర్ ఆలియాస్ రెమో, ఇతను కూడా జాందా గ్రామం, గద్వాని మండల్, తార్ డిస్ట్రిక్ట్, మధ్యప్రదేశ్. అండ్ అనదర్ థర్డ్ అక్యూజ్డ్ సంతోష్ గురియా, ఇతను బూటియా గ్రామం ఆఫ్ సేమ్ మండల్, డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది. వీరు చాలా నెటోరియస్ గ్యాంగ్. వీరు తార్ జిల్లాలో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి బిల్ తెగకి సంబంధించిన వారు. వీరు అడవుల్లో నివసిస్తుంటారు, అడవులకు దగ్గరగా నివసిస్తుంటారు. నేరాలు చేయడం అనేది వీరి యొక్క ప్రధాన వృత్తి. ముఖ్యంగా హౌస్ బ్రేకింగ్స్, రాబరీస్, చైన్ స్నాచింగ్స్, మోటార్ సైకిల్స్ వంటి నేరాలకి ఈ గ్యాంగ్ పాల్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 3-4 జిల్లాల్లో వీరు ఈ సంవత్సరం 2026లోనే పలు నేరాలకు పాల్పడ్డారు. పతంజలి యోగా సమితి, భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ అండ్ క్రీడా భారతి ప్రకాశం జిల్లా సంయుక్తంగా 9 రోజులు ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 15 సంవత్సరాల అనుభవం కలిగిన పతంజలి యోగా సమితి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు యోగాచార్య బాలసుబ్రహ్మణ్యం శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాబాజీ రంగాచార్య, సోమ సుబ్బారావు, పెరుమాళ్ళు, మురళీకృష్ణ, పూర్ణకుమార్, సామినేని సురేష్ పాల్గొన్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పతంజలి యోగపీఠ్ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పూజ్య గురుదేవులు బాబా రామ్దేవ్ గారు, ఆచార్య బాలకృష్ణ గారు, కేంద్ర ప్రభారి పరమర్దేవ్ గారి ఆశీస్సులతో అధిక బరువుకి షుగర్ నివారణకు 9 రోజుల పాటు ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిక్షణ శిబిరాన్ని 30వ తేదీ ఏప్రిల్ నుంచి గద్దలగుంటలోని ఓరియంటల్ పాఠశాలలో పోలేరమ్మ గుడి వెనక ఉన్న స్కూల్లో ఉదయం సాయంత్రం 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ శిక్షణ 9 రోజులు అటెండ్ అయిన వారికి కనీసం 9 రోజుల్లో సుమారు 3 కేజీల బరువు తగ్గించబడును. ఖచ్చితంగా ఆహార నియమాలు, ఇక్కడ ఇస్తున్న ప్రాణాయామ, ఆసన, ధ్యాన శిక్షణ పూర్తిగా 2 పూటలు హాజరైన వారికి ఈ ఫలితాలను అయితే మేము ఇవ్వాలని చూస్తున్నాము. అలాగే షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు కూడా రివర్స్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంది. 2 పూటల ఆసన, ప్రాణాయామ, ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఖచ్చితంగా డయాబెటిక్ అనేది ఒక వ్యాధి కాదు, ఒక డిజార్డరు. దాన్ని సరి చేసుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకమైన ప్రాణాయామాలు, ప్రత్యేకమైన ఆసనాలు, ధ్యాన ప్రక్రియలతో పాటు ప్రత్యేకంగా మొదటి రోజు, చివరి రోజు కూడా గవర్నమెంట్ ఆయుర్వేద డాక్టర్స్తో వైద్య పరీక్షలు నిర్వహించి మొదటి రోజు షుగర్ ఎంత ఉందో, చివరి రోజు ఎంత ఉందో కూడా మీకు చూపించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా డయాబెటిక్ వారికి బరువు తగ్గడానికి కొన్ని రకాల జ్యూసులు, కషాయాలు కూడా 2 పూటలు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ షుగర్ ఫ్రీ భారతదేశం నిర్మాణంలో మీరు కూడా పాల్గొనాలని, అధిక బరువును తగ్గించుకొని మీ కుటుంబ జీవనాన్ని ఆనందంగా గడపాలని ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. ఇటువంటి క్యాంపుల ద్వారా ముఖ్యంగా సమాజంలో ఎక్కువగా పేరుకుపోయి ఉన్న అలర్జీలు, ముఖ్యంగా చర్మ రోగాలు, స్కిన్ ప్రాబ్లమ్స్,
నిరంతరం వాతావరణం మారితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇటువంటివన్నీ కూడా పూర్తిగా మంచినీళ్ల ప్రాయంలాగా కరిగిపోతాయి. మా యొక్క స్వ అనుభవంతో స్వయంగా తెలియజేస్తున్న విషయం కాబట్టి 50 మంది కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. బిల్డన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం. టీడీపీ కేంద్ర కార్యాలయంలో కోలాహలంగా కార్యవర్గం పొలిట్ బ్యూరో బాధ్యతలు స్వీకరణ. మే 9న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్కే ఇబ్రహీం షరీఫ్ విజ్ఞప్తి. అక్రమ మద్యాన్ని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ అధికారి చేతివాటం. అనుచరుడితో అక్రమ మద్యం సరఫరా చేస్తూ దొరికిపోవడంతో ప్రభుత్వానికి సరెండర్. డి న్యూస్లో నేటి మాట. 2 కళ్ళు ఒకే దృశ్యాన్ని చూస్తాయి, 2 చెవులు ఒకే శబ్దాన్ని వింటాయి, కానీ ఒక్క నాలుక మాత్రం 2 విధాలుగా మాట్లాడుతుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.